కీపర్ సంజు శాంసన్ కి మరోసారి అన్యాయమే జరిగింది. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీకి సెలెక్టర్స్ సంజు శాంసన్ ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ టోర్నీ తొలి రౌండ్లో బరిలోకి దిగే జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీ ఆడతారని ప్రచారం జరిగినా వారితో పాటు బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్లకు కూడా సెలెక్టర్స్ విశ్రాంతినిచ్చారు. ఇక సంజు శాంసన్ తో పాటు రింకు సింగ్, పృథ్వీ షాలను పరిగణలోకి తీసుకోలేదు. అయితే శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఈ జట్లకు సారథులుగా ఎంపిక చేశారు. ఇక వికెట్ కీపర్స్ గా రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, ఎన్ జగదీశన్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్లు అవకాశాన్ని అందుకున్నారు. దీంతో సంజు శాంసన్ ని రెడ్ బాల్ క్రికెట్ కి పరిగణలోకి తీసుకోవడం లేదని విషయం స్పష్టమైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇతర వికెట్ కీపర్స్ లా అతనికి కూడా అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే శ్రీలంక పర్యటనలో వచ్చిన 2 అవకాశాలను సంజు శాంసన్ వృధా చేసుకున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. దాంతోనే అతని సెలెక్టర్స్ పూర్తిగా పక్కన పెట్టారు అనే చర్చ జోరుగా సాగుతోంది. కొందరు మాత్రం పాపం సంజు శాంసన్ అంటూ అతనిపై జాలి చూపిస్తున్నారు.